దృశ్య శ్రవణ బోధనోపకరణానికి ఉదాహరణ ఉపన్యాస ప్రదర్శనలు, పెగ్బోర్డ్, కార్టూన్లు, మాదిర్లు. దృశ్య శ్రవణ చూడాలి, వినాలి. ఏముంది ఇక్కడ? దృశ్య శ్రవణ బోధనోపకరణానికి ఉదాహరణ ఉపన్యాస ప్రదర్శనలు, పెగ్బోర్డ్, కార్టూన్లు, మాదిర్లు. ఉపన్యాస ప్రదర్శనలు దీనికి ఉదాహరణ. పెగ్బోర్డు, కార్టూన్లు, మాదిర్లు కేవలం దృశ్యోపకరణాలు మాత్రమే. క్రింది అంశాన్ని అభ్యసించడం ద్వారా విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవం కలుగుతుంది. ప్రయోగశాలలో ఉత్పతనం ద్వారా మిశ్రమాలను వేరు చేయడం. 2. సౌర కుటుంబ భావనను చార్ట్ ద్వారా వివరించడము. విద్యుదయస్కాంత తరంగ లక్షణాలను తెలుసుకోవడం. బ్లాస్ట్ ఫెర్నేస్ నమూనాను పరిశీలించడం. ఇక్కడ ఏమడిగాడు? విద్యార్థుల్లో ప్రత్యక్ష అనుభవం కలిగేది ఏంటి అన్నాడు. ఫస్ట్ చూడండి, ప్రయోగశాలలో ఉత్పతనం ద్వారా మిశ్రమాలను వేరు చేయడం. ఇది ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తుంది. నెక్స్ట్, అనుభవాల శంకువులో అత్యంత మూర్త అనుభవము. అత్యంత మూర్త అనుభవం అంటే కింద ఇచ్చిన 4లో చూద్దాం. నాటకీకరణ అనుభవాలు, ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు. మనకు అనుభవ శంకుల్లో 1వ స్థానంలో పీఠం బాగానే ఏముంది? ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. సో ఆన్సర్ వచ్చి అత్యంత మూర్త అనుభవం, ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. ఒకవేళ ఇది లేదు, ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవం లేదు, అప్పుడు ఈ మూడిట్లు ఏమై ఉంటుంది? నాటకీకరణ అనుభవాలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు. వీటిలో ఏది ప్రత్యక్ష అనుభవాన్ని కలిగిస్తుంది? ఏం చేయాలి అప్పుడు మనకున్న హింట్ రాసుకోవాలి. శాదురు రేచ దూప్ర క్షేప్ర నాకప్ర అని రాసుకున్నాం అనుకోండి. ఫస్ట్ వెళ్ళిపోయింది, ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవం వెళ్ళిపోయింది. ఇంకా మిగిలింది ఏమున్నాయి ఇక్కడ? మనకిచ్చిన వాటిలో నాటకీకరణ ఉంది, నెక్స్ట్ ప్రదర్శనలు ఉన్నాయి, నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు ఉన్నాయి. అంటే 3, 4, 5 నెంబర్లో ఇచ్చాడు. ఈ 3, 4, 5లో ఏది మూర్త అనుభవాన్ని కలిగి ఉంటుంది? నాటకీకరణ. సో ఆ మూడిట్లో ఏది ఎక్కువ మూర్త అనుభవం కలదంటే నాటకీకరణ. అట్లా మనము ఆ హింట్ గుర్తుపెట్టుకుంటే ఎన్నోది అడిగినా మనం రాసేయచ్చు. నెక్స్ట్, ఋతువుల మార్పులను చూపే చలనచిత్రాలు. పునర్విమర్శ చలనచిత్రాలు, ఒక సంఘటనను నాటకీకరించి చూపే చిత్రాలు, సాధారణ సమాచారానికి సంబంధించిన చిత్రాలు, పద్ధతులను తెలియజేసే చలనచిత్రాలు. ఇక్కడ ఋతువుల మార్పులను చూపే చలనచిత్రాలంటే పద్ధతులను తెలియజేసే చలనచిత్రాలు. నెక్స్ట్, క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపిత ఉపకరణము. రేడియో, స్లైడ్లు, నమూనాలు, టీవీ. ప్రక్షేపిత ఉపకరణము అంటేనే మనకేంటి తెలిసిపోతుంటుంది అనమాట, డిఫరెంట్గా ఉంటుంది. వీటన్నిటికీ వేరుగా మనము టీవీల్లో పెద్ద పెద్ద ప్రొజెక్టర్లో అట్లాగా వేసి చూసుకునేది, కంప్యూటర్ను ఉపయోగించి వేసుకుని చూసుకునేటట్టు ఉండాలి. ఇక్కడ చూస్తే రేడియో, నమూనా, టీవీ అనేది మామూలు ఉపకరణాలే. స్లైడ్ అనేది ప్రక్షేపిత ఉపకరణం అవుతుంది. గాలిలో ధ్వని తరంగాల ప్రసారం. పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉపయోగపడే చార్టు ఏ రకమైన ఉపకరణం? దృశ్య బోధనోపకరణం, దృశ్య శ్రవణ బోధనోపకరణం, శ్రవణ బోధనోపకరణం, కృత్యాధార బోధనోపకరణం. వాడే క్వశ్చన్ ఇచ్చాడు, క్వశ్చన్లో ఆన్సర్ ఇచ్చేసాడు. చూడండి, గాలిలో ధ్వని తరంగాల ప్రసారం పాఠ్యాంశానికి బోధించడానికి ఉపయోగపడే చార్టు. అతనే అన్నాడు చార్ట్ అన్నాడు. ఆ చార్ట్ అనేది ఏ రకమైన ఉపకరణం? మనం చూస్తాం అంతే, దాని నుంచి మనమేం వినము. సో అదేంటి? దృశ్య బోధనోపకరణం అవుతుంది. నెక్స్ట్, ఎడ్గార్డేల్ అనుభవ శంకువులో కింది నుంచి పైకి పోయే కొద్దీ అభ్యసనానుభవాల అమూర్తత పెరుగుతుంది, తగ్గుతుంది, స్థిరము, పెరిగి తగ్గుతుంది. కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఏమవుద్ది? అమూర్తత పెరుగుతుంది. నెక్స్ట్, వివిధ పత్రికల నుంచి సేకరించిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయాలను ప్రదర్శించడానికి ఉపయోగపడే సాధనము. వివిధ పత్రికల నుంచి సేకరించిన విజ్ఞాన శాస్త్ర సంబంధమైన విషయాలను ప్రదర్శించడానికి ఉపయోగపడే సాధనము. నల్ల బల్ల, ప్యానెల్ బల్ల, బుల్లెటిన్ బోర్డు, మ్యాగ్నెటిక్ బోర్డు. బుల్లెటిన్ బోర్డు ద్వారా ఉపయోగించి అట్లాంటి పేపర్ కటింగ్స్ని డిస్ప్లే చేస్తారనమాట. నెక్స్ట్, అనుభవాల శంకువులో అన్నింటికంటే పైభాగంలో ఉండే ఉపకరణం. అనుభవాల శంకువులు అన్నింటికంటే పైన ఉండేది ఏంటి? అమూర్త అనుభవం. సో ఏంటది? శబ్ద సంకేతాలు. నెక్స్ట్, ఆప్షన్స్ చదువుతాను చూడండి. అనుభవాల శంకువు పటంలో అన్నింటికంటే పైభాగంలో ఉండే ఉపకరణం. శబ్ద సంకేతాలు, దృశ్య సంకేతాలు, చలనచిత్రాలు, క్షేత్ర పర్యటన.
అన్నింటికన్నా పైభాగనే ఉంది, శబ్ద సంకేతం ఉంది. సో ఆన్సర్ శబ్ద సంకేతం. ఒకవేళ ఆప్షన్లో ఒకటోది లేదు, ఈ 2, 3, 4 ఇచ్చాడు, దృశ్య సంకేతాలు, చలనచిత్రాలు, క్షేత్ర పర్యటన అన్నాడు. అప్పుడు ఏది అన్నింటికన్నా పైభాగంలో ఉండే ఉపకరణం అవుద్ది అంటే ఎక్కువ అమూర్త స్వభావం గలది ఏది అవుద్ది అంటే దృశ్య సంకేతం అవుతుంది. ఒకవేళ ఈ 4గిట్లో ఇక్కడ ఏమన్నాడు, అనుభవ శంకువు పటంలో అన్నింటికంటే పైభాగంలో ఉండే ఉపకరణం శబ్ద సంకేతం. అలా కాకుండా వీటిలో ఏది ఎక్కువ మూర్త స్వభావాన్ని కలిగి ఉంది అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమవుద్ది, క్షేత్ర పర్యటన అనేది ఎక్కువ మూర్త స్వభావాన్ని కలిగి ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, త్రిదిశాత్మక దృశ్య పరికరానికి ఉదాహరణ చార్టు, మెరుపు కార్డు, స్లైడ్లు, నమూనా. త్రిదిశాత్మక అంటే 3D ఉపకరణం. ఏమిటి, నమూనా అనేది 3D ఉపకరణం. తరగతి గదిలో ప్రత్యక్షానుభవం కల్పించి బోధించగల పాఠ్యాంశం, కేంద్రక విచ్చిత్తి, శృతిదండాన్ని ఉపయోగించి అనునాదం వినిపించడము, లేజర్ శోషణ ప్రక్రియ, న్యూక్లియర్ రియాక్టర్. ఇక్కడ ప్రత్యక్ష అనుభవం కలిగించేది ఏంటంటే లేజర్ శోషణ ప్రక్రియ. నెక్స్ట్, న్యూక్లియర్ రియాక్టర్ పాఠ్యాంశాన్ని బోధించడానికి ఉత్తమమైన పద్ధతి, చార్టు ద్వారా వివరించడం, నమూనా ద్వారా వివరించడం, ఉపన్యాస పద్ధతిలో బోధించడం. 4, యానిమేషన్స్, గ్రాఫిక్స్తో వాస్తవానుభూతిని కలిగించే వీడియో పాఠాల ద్వారా బోధించడం. దీంట్లో ఏది ఉత్తమమైన పద్ధతి? నేనైతే 4వది, యానిమేషన్స్, గ్రాఫిక్స్తో వీడియో పాఠాలు చెప్పడం ద్వారా బోధించడం ఉత్తమమైన పద్ధతి అని అనుకుంటున్నాను. కానీ కీలో నమూనా ద్వారా అన్నాడు, నాకు తెలిసి అది రాంగ్ అనుకుంటా. 4th వన్ కరెక్ట్. నెక్స్ట్, ప్రక్షేపిక దృశ్య శ్రవణ పరికరానికి ఉదాహరణ నమూనా, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్, టేప్ రికార్డర్, రేడియో. ప్రక్షేపక అంటే ఇట్లా కంప్యూటర్ లాంటి మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించి చెప్పేటట్టు ఉండాలి. దృశ్య శ్రవణం, చూడాలి, వినాలి. దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేది కరెక్టు, కానీ కీ ప్రకారం రాంగ్ ఇచ్చున్నారు, నమూనానేమో ఇచ్చారు. కానీ దృశ్య శ్రవణ పరికరం అంటేనే మనం చూడాలి, వినాలి. సో ఆ ఛాన్స్ ఉండేది దీనికి, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. నెక్స్ట్, పాస్కల్ నియమాన్ని బోధించడానికి మీరు వాడదగిన ప్రత్యామ్నాయ పరికరం. పాస్కల్ నియమం ఏంటి? పాస్కల్ నియమం అంటే తెలుసు కదా, ఒకే విధమైన ప్రెషర్ పనిచేయాలి నన్ను మొత్తాన్ని మీద. ఇక్కడ చూస్తే రంధ్రాలు చేసిన బంతి, వైగొట్టం, చెడిపోయిన మోటారు, ఇంకా గాజు గ్లాసు ఇచ్చాడు. ఇక్కడ దేని ఉపయోగం తీసుకోవచ్చు? రంధ్రాలు చేసిన బంతిని. ఎందుకంటే దానికి వాటర్ పోసినప్పుడు అన్ని హోల్స్ నుంచి ఒకే విధంగా వాటర్ వచ్చేస్తుందన్నమాట. దాంట్లోకి వెళ్ళిన వాటర్ మీద ఒకే ప్రెషర్ పనిచేసి. సో పాస్కల్ నియమాన్ని బోధించడానికి వాడదగిన ప్రత్యామ్నాయ పరికరం రంధ్రాలు చేసిన బంతి. నెక్స్ట్, ఒక కంటి డాక్టర్తో దృష్టి దోషాల నివారణకు కటకాలు ఎలా ఉపయోగపడతాయో పిల్లలకు ఉపన్యాసం ఇప్పించినప్పుడు మీరు వినియోగించుకున్న వనరు. సజీవ సమాజం, బౌద్ధిక వనరు, సహజ వనరు, భౌతిక పరిసరాలు. ఇక్కడ కంటి డాక్టర్తో పిల్లలకి దృష్టి దోషాల గురించి వివరించారని చెప్తున్నారండి. అప్పుడు అది ఎలాంటి వనరు అవుతుంది అన్నారు. సజీవమా, బౌద్ధిక, సహజ వనర, భౌతిక పరిసరాల అని అడిగారు. ఆన్సర్ నేను భౌతిక వనరని పెట్టా, ఇదే కరెక్ట్ నాకు తెలిసి. కీలో రాంగు భౌతిక అని ఇచ్చారు, భౌతికన ఏదో సంథింగ్ వేరే ఇచ్చాడు, కానీ దీని ఆన్సర్ సహజ వనరు అని ఇచ్చారు. కానీ మనకు తెలిసి ఉన్నాయి స్థానిక వనరులను బట్టి మనకు 3 రకాలు ఉంటాయి. భౌతిక వనరులు, సజీవ వనరులు, బౌద్ధిక వనరులని. భౌతిక వనరులు అంటే నదులు, పర్వతాలు, డ్యాములు వస్తాయి. సజీవ వనరులు అంటే ఉద్యానవనాలు, తోటలు, వృక్షాలు వస్తాయి. అదే బౌద్ధిక వనరులు అంటే డాక్టరు, లాయర్లు, నర్సులు, రైతులు ఇలాంటి వాళ్ళు బౌద్ధిక వనరులు అవుతారనమాట. ఇక్కడ ఎవరిని సహాయంతో పిల్లలకి దృష్టి దోషం గురించి చెప్పాడంటే కంటి డాక్టర్ సహాయంతో చెప్పారు. డాక్టర్ అనేది ఒక బౌద్ధిక వనరు అనమాట. ఇలా కొన్ని కీస్ రాంగ్ ఉన్నాయి, అందుకే నేను కొన్ని చూసుకుని చెప్తున్నాను. ఒకవేళ అయినా కూడా ఏదైనా రాంగ్ వస్తే నాకు కామెంట్లో చెప్పండి. ఇదైతే 100% బౌద్ధిక వనరే. ఈ కంటెంట్ అంటే ఈ బుక్లోని కంటెంట్ ప్రకారం కూడా ఇదే ఉంది. నెక్స్ట్, సమాచార ప్రసారంలో అత్యాధునిక ప్రక్రియ సినిమా, టీవీ, ఇంటర్నెట్, రేడియో. అత్యాధునిక ప్రక్రియ ఇంటర్నెట్. ఒక ప్రదేశంలో గాలిలోని అంశీభూతాల శాతాన్ని పటం రూపంలో వివరించడానికి అనువైనది. చక్రీయ పటము, గ్రాఫు, హిస్టోగ్రాము, పట్టిక. చక్రీయ పటంలో అంశీభూతాలని వివరించడానికి అనువైనదనమాట. చక్రీయ పటం అంటే ఏంది లేదు, రౌండ్, వృత్తాకారం. నెక్స్ట్,
నల్లబల్లపై రాసిన పరావర్తనం అనే పదాన్ని చదవడం ద్వారా పొందే అనుభవము. మూర్త, అమూర్త, కల్పిత, ప్రత్యక్ష. అమూర్త అనుభవం. వానపాము అనే పదం చదవడం ఎడ్గార్డేల్ అనుభవ శంకువులో దీన్ని సూచిస్తుంది. శాబ్దిక చిహ్నం దృశ్య సాధకం, ప్రదర్శన, కల్పిత అనుభవం. వానపాము అనే పదాన్ని చదవడం దృశ్య సాధకం అవుతుంది. ఎందుకంటే బోర్డు పైన ఉంటే వాడు చూసి చదివాడు కాబట్టి అది దృశ్య సాధకం.